నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంకరపుత్ర సుబ్రహ్మణ్యం. శంకరపుత్రుడు షణ్ముఖనాథుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. స్వామి కొలువు తీరిన ఆలయం సందర్శిస్తే చాలు సకల శుభాలు చేకూరుతాయని ప్రతీతి. నేటి భక్తి సమాచారంలో బెంగళూరులో నెలకొని ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శిద్దాం. గజముఖ సోదర సుప్రభాత సేవ ఇదే, శివ గౌరీ సుత గజముఖ సోదర సుప్రభాత సేవ ఇదే, తూరుపు వేదిక పై వెలిగే రవిబింబం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. బెంగళూరు మహానగరంలో బసవేశ్వర నగర్ ప్రాంతంలో సుబ్రహ్మణ్య ఆలయం అలరారుతున్నది. దేవతామూర్తులతో శోభిల్లుతున్న ఆలయ గోపురం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. అంతరాలయంలో ప్రవేశించగానే భక్తులు ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శిస్తారు. గణేశ శరణం శరణం గణేశ, 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 గణేశ శరణం శరణం గణేశ. గజముఖ వదన శరణం గణేశ, గౌరీ పుత్ర శరణం గణేశ, విఘ్న వినాయక శరణం గణేశ, వినుత ప్రదాత శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. మూషిక వాహన శరణం గణేశ, ముక్తి ప్రదాత శరణం గణేశ, సిద్ధి వినాయక శరణం గణేశ, సర్ప విభూషణ శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. విఘ్నేశ్వర దర్శనం అనంతరం శివ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ శ్రీ పార్వతీదేవి కొలువుతీరి ఉన్నది. ప్రతి శుక్రవారం అమ్మవారిని అభిషేకం, విశేష పూజలతో సేవిస్తారు. శ్రీకంఠార్పిత పత్రకంఠయుగళాం సింహాసనాధ్యాసినీం లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం ఆకారీ ప్రముఖామరార్చిత పదాం మత్తేభకుం భక్తనీం శ్రీశైలం భ్రమరాంబికా పఠమన శ్రీ శారదా సేవితాం శ్రీశైలం భ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం. వింధ్యాద్రీంద్ర గృహాంతరే నివసితాం వేదాంత వేద్యాం నిధిం మందారధుమ పుష్పవాసిత కుచాం మాయాం మహామాయినీం పంధూక ప్రసవోజ్వలారుణ నిభాం పంచాక్షరీ రూపిణీం శ్రీశైలం భ్రమరాంబికా భజమన శ్రీ శారదా సేవితాం శ్రీశైలం భ్రమరాంబికాం భజమన శ్రీ శారదా సేవితాం. ఇది సుబ్రహ్మణ్య సన్నిధి. కుజదోషహరుడు, సకాలంలో కళ్యాణం, సంతానం ప్రసాదించేవాడు సుబ్రహ్మణ్య స్వామి. ప్రతి మంగళవారం
ఈ స్వామిని సేవిస్తే సకల దోషాలు పరిహారమవుతాయని ప్రతీతి. వంశవృద్ధీకరుడు, ఆయుప్రదాయకుడు, ఆరోగ్య ప్రదాయకుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ప్రతి మంగళవారం పంచామృత అభిషేకంతో స్వామిని సేవిస్తారు. అభిషేకం తిలకిస్తూ స్వామి నామస్మరణ చేస్తే కార్య విజయం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. బెంగళూరు నలుమూలల నుండి భక్తులు విచ్చేసి ఈ స్వామిని దర్శిస్తారు. సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య యగురలేదా నెమలి వాహనం యగురలేదా నెమలి వాహనం అందలేదా నా ఆహ్వానం సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య ఆరు ముఖములతో అభయమూర్తివై ఎదలో నిలువగా రమ్మని పిలువగా ఆరు బసవేశ్వర నగర్ వాసులందరూ కలిసి 1991లో ఈ ఆలయం నిర్మింపజేశారు. సుబ్రహ్మణ్య స్వామితో శివ పరివార దేవతలందరి విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. బెంగళూరు బసవేశ్వర నగర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని వేడుకుందాం. మార్గము వచ్చి స్థిరపడినది నా హృదయమున వచ్చి స్థిరపడినది నా హృదయమున అజ్ఞానములో మునుగక మునుపే ఆదుకోరా అనుపమ ధీర అజ్ఞానములో మునుగక మునుపే ఆదుకోరా అనుపమ ధీర సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య మాయాతీత మహిమోపేత ఆవహించమని కోరగ నిన్ను మాయాతీత మహిమోపేత ఆవహించమని కోరగ నిన్ను మాయాభూతము ఆవహించినది మాయాభూతము ఆవహించినది వీడని రీతిగా స్వామి నన్ను వీడని రీతిగా స్వామి నన్ను చంచలమతినై చెడిపోక మునుపే చేయూత నీర చేరుకోరా చంచలమతినై చెడిపోక మునుపే చేయూత నీర చేరుకోరా సుందర రూపా సుబ్రహ్మణ్య పరుగునరారా భక్తవరేణ్య సుందర రూపా సుబ్రహ్మణ్య జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిహులోక ఉజాగర. జ్ఞాన సద్గుణ సాగరమైనటువంటి
ఓ హనుమన్మూర్తి, ముల్లోకాలకు జ్ఞానకాంతినిచ్చే కపీశ్వర, జయము జయము. సకల జయములను ప్రసాదించే హనుమంతుడు శతాబ్దాలుగా దర్శనమిచ్చే క్షేత్రం బీచుపల్లి. నేటి భక్తి సమాచారంలో మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లిలో అలరారుతున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శిద్దాం. హైదరాబాద్ బెంగుళూరు 7వ జాతీయ రహదారిపై ఈ క్షేత్రం ఉన్నది. జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిర పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహ మోహి హరహు కలేశ వికార్. జయ హనుమాన్ 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 జయ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బల. పావన కృష్ణానదీ తీరంలో ఈ క్షేత్రం భాసిల్లుతోంది. కృష్ణానది ఇక్కడ దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్నది. ఇక్కడ దర్శనమిచ్చే ఆంజనేయ స్వామి వ్యాస ప్రతిష్ఠితమని జనప్రతీతి. వ్యాసరాయలు ప్రతిష్ఠించిన మూర్తులకు ఇరువైపులా శంఖ చక్రములు ఉంటాయని అంటారు. ఇక్కడ ఉన్న విగ్రహములలో ఆ లక్షణాలు కనిపిస్తుండడంతో ఈ స్వామి వ్యాస ప్రతిష్ఠితమని చెప్తారు. అందువలన స్వామి మహిమలు అనంతమని భక్తుల నమ్మిక. ఈ స్వామిని దర్శించిన వారికి విశేష ఫలప్రాప్తి అని ప్రగాఢ విశ్వాసం. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివే కోవాతుర ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे. जय हनुमान जय हनुमान जय हनुमान जय लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय रघुपति किन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सहस वदन तुमरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्म. ప్రతి మంగళవారం శనివారం విశేష పూజలు నిర్వహిస్తారు. కృష్ణానదీ జలంతో నిత్యాభిషేకాలు నిర్వహిస్తారు. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్వామికి గంధంతో అలంకరణ చేస్తారు. సాధారణంగా ఆంజనేయ స్వామికి చందన పూజ చేస్తారు. కానీ ఈ స్వామిని గంధంతో సేవించడం ప్రత్యేకత. రామ మిలాయ రాజపద దీన తుమరో మంత్ర విభీషణ మాన లంకేశ్వర భయ సబ్ జగ జాన युग सहस्र योजन परभानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि
दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान। राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैठारे। सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना। आपन तेज सम्हारो आपै तीनों लोक हाँकते कांपे। भूत पिशाच निकट नहीं आवै महावीर जप नाम सुनावै। नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै। सब पर राम तपस्वी। వ్యాసరాయల వారు శ్రీకృష్ణదేవరాయల వారి గురువులుగా ఉన్నారు. అందువలన ఈ స్వామి 16వ శతాబ్దంలో ప్రతిష్ఠితమై ఉండవచ్చని భావిస్తారు. అయితే ఆలయం 200 సంవత్సరాల క్రితం గద్వాల రాజులచే నిర్మించబడింది. జీవన ఫల పావై చారో యుగ परताप तुम्हारा है परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान। अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता। राम रसायन బీచుపల్లి ఆంజనేయ స్వామి మహిమలు అనంతం. మహబూబ్ నగర్ జిల్లా, కృష్ణా జిల్లా, కర్ణాటక నుండి భక్తులు ఈ స్వామి దర్శనానికి వస్తారు. ఆది వ్యాధుల నివారణకై ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సత్ఫలితాలు పొందుతారట. స్వామి సన్నిధిలో వివాహాలు చేసుకుంటే దాంపత్యం సుఖ సంతోషాలతో కొనసాగుతుందని ఇక్కడ వివాహాలు చేసుకుంటారు. స్వామి సన్నిధిలో తలనీలాలు సమర్పించి మొక్కులు కూడా చెల్లించుకుంటారు. देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई। संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। यह शतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई। जो यह पढ़ई हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय मह डेरा। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। యుగ సహస్ర యోజన పరభాను లోల్యోతాహి మధుర ఫలజాను అంటే 2000 యోజనాల దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధురమైన పండుగ తలచి లీలగా స్పృశించిన దైవం హనుమంతుడు. బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. हनुमान चालीसा। लक्ष्मण जानकी जय बोलो हनुमान की।
శపిత కాలామరీ కుశల కీలాల పోషణ లభో స్థూలా కుచే జలద నీలా కచే కలిత లీలా కదంబ విధివే శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాదిరాజతనయో యత్రాశయో లగతి తత్రా గజా వసతి కుత్రాపి నిస్తులశిఖా సుత్రామకాలముఖ సత్రాశన ప్రకర సుత్రాణకారి చరణా శత్రానిలాతిరయ పత్రాభిరామ గుణమిత్రామరీ సమవధూ కుత్రా సహన్మణి విచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన నిపుణా ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రివిధ సోపాన ధూళి చలనా పాపాపహస్వ మనుజాపానులీన చరతా పావనోత నిపుణా దీపాలయ సురతి ధూపాలకా దురిత కూపాతుదం జయతు మా నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.